ఇందుకూరుపేట మండలం గంగపట్నం ప్రాంతంలో అక్రమ మట్టి రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. కొన్ని రోజులుగా మైపాడు వేదికగా సాగిన ఈ అక్రమ మట్టి మాఫియా ఇప్పుడు గంగపట్నం సబ్స్టేషన్ ప్రాంతానికి విస్తరించింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలను తొంగలో తొక్కి సాగుతున్న ఈ అక్రమ రవాణా మంగళవారం ప్రాణాల మీదకు తీసుకొచ్చే ప్రమాదానికి దారితీసింది. గంగపట్నం గడ్ల కాలువ సంఘం వద్ద ఓ ప్రాంతానికి యథేచ్ఛగా అక్రమ మట్టి రవాణా ఉదయం నుండి జరుగుతోంది. అయితే మధ్యాహ్నం ఈ మట్టి మాఫియాకి చెందిన ఓ ట్రాక్టర్ మితిమీరిన వేగంతో గడ్ల కాలువ వద్ద అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అక్రమ మైనింగ్ ని అస్సలు ఉపేక్షించేది లేదు అని పలుమార్లు హెచ్చరించినా మట్టి మాఫియా తీరులో మార్పు రాలేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఈ అక్రమ మైనింగ్ ని ఉపేక్షించను అని పదే పదే చెప్పే ఎమ్మెల్యేకి ఇవి తెలియడం లేదా, లేక తెలిసి మౌనంగా ఉంటున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలతో చెలగాటం మాడుతున్న ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తమ్ముడు, ఎక్కడి నుంచి ఇది? ఈ మట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి తోలుతున్నారు? ఎక్కడి నుంచి లోడింగ్, ఎక్కడి నుంచి అన్లోడింగ్ ఆడికి అంట? ఎక్కడి నుంచి ఆడ తోలుతున్నారు ఈ మట్టి? బయట ఎక్కడ తోలటం రేటు సైట్ నుంచి ఉన్న సైట్ లో తోలుతాం. ఎక్కడి నుంచి? ఈ ట్రాక్టర్లు లోడింగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అన్లోడింగ్ ఆడంట? ఇసుకగా సార్ ఇప్పుడు వచ్చిన మట్టి ట్రాక్టర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి? పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరు ఇచ్చారు పర్మిషన్స్? ఎవరు సార్? ఎంఆర్ఓ గారు ఇచ్చారా? మైనింగ్ శాఖ అధికారులు ఏమైనా ఇచ్చారా? మీ పేరు సార్? మీ పేరు? అదే సార్, మట్టికి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా అంట? ఇన్ని పదుల సంఖ్యలో ట్రాక్టర్లు తోలుతున్నారు కదా, పర్మిషన్ ఏమైనా ఇచ్చున్నారా అంట? సార్, మిమ్మల్ని అడిగేది పర్మిషన్ ఏమైనా ఉన్నదన్నారు కదా, ఎవరు ఇచ్చారు అంట? సార్, నేను ఎస్ఎస్ న్యూస్ రిపోర్టర్ని. ఈ మట్టి ఎక్కడికి తరలిస్తున్నారు కదా, దీనికి పర్మిషన్స్ ఏదైనా మీకు అధికారులు ఇచ్చారా అంట? ఉందన్నారు కదా, ఒక మాట చెప్పండి అంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.